దేవుని నామమునకు స్తోత్రములండి. ఈనాటి ధ్యానాంశము, నా నిమిత్తము నీవు భారము భరించితివి. ప్రకటన గ్రంథం 2:2-3 నీ క్రియలను, నీ కష్టమును, నీ సహనమును నేను ఎరుగుదును. నీవు సహనం కలిగి నా నామము నిమిత్తము భారం భరించితివి. ప్రకటన గ్రంథం ప్రకారము అంత్యకాల సంభవాలను పరికిస్తూ ప్రభు రాకడకు సిద్ధపడుచున్న ఒక వ్యక్తికి ఉండవలసిన లక్షణము సహనం. ఇలాంటి అత్యంత కీలకములో క్రైస్తవ్యం ఉంది. నీ కష్టమును, నీ సహనమును నేను ఎరుగుదును. నీవు దుష్టులను సహింపలేదనియు, అపోస్తులమని చెప్పుకున్న అబద్ధికులను పరీక్షించి కనుగొంటువనియు దుష్టులను ఖండించావు. నీవు కష్టాలు, నిందలు, అవమానములు సహించావు. విశ్వాస జీవితంలో, సేవా జీవితంలో ప్రతి క్రైస్తవుడికి అనుమతించే ప్రతి శ్రమ, కష్టము, వ్యాధి, అవమానాలు సహించాలి. దైవ విరోధమైన దానిని సహించకూడదు. భావోద్రేకములు లేఖన ప్రకారం సరిచూసుకొని పరిశుద్ధ గ్రంథంలో మీరు మెచ్చుకొనిన పరిశుద్ధుల మాదిరిలోనికి వచ్చి ఆ రీతిగా దిద్దుబాటు సరిచేసుకొని రాకడకు సిద్ధపాటు కృపనివ్వమని ప్రభువును వేడుకోవాలి. రోషపడవలసిన వాటిలో ఏమాత్రము ఉదాసీనత కలిగి ఉండకూడదు, రాజీ పడకూడదు. యేసుక్రీస్తు సేవ ప్రారంభంలో యెరూషలేం దేవాలయం దగ్గర కోపగించుకున్నాడు. అంత మాత్రమే యేసు ప్రభు కోపిష్టివాడు కాదు కదా అని అనలేము కూడా. యేసుక్రీస్తు కూర్చొని త్రాళ్లను తయారు చేసి ఆ త్రాళ్లతోటే వారిని యెరూషలేం నుండి తరిమి కొట్టాడు కదా. అక్కడ బిజినెస్ చేస్తున్న వారిని అక్కడ డబ్బులు విసిరివేశాడు, గువ్వలను పడద్రోశాడు, పావురంలను ఎగరవేశాడు. అక్కడ వ్యాపారం చేస్తున్న వారిని మెడపెట్టి గెంటి వేశాడు. ఆలయ శుద్ధీకరణకు ప్రభు చేసినటువంటి నడుము కట్టుకున్న తీరు చూస్తుంటే ఎంత విచిత్రంగా, విడ్డూరంగా, మరొక ప్రక్కన భయానకముగా కూడా అనిపిస్తుంది. ఎందుకని? నా దేవాలయమును మీరు బిజినెస్ చేస్తున్నారు, వ్యాపార స్థలముగా వాడుకుంటున్నారని వారిని కోపగించాడు. ఆ యొక్క కొరడాలతోటి కొట్టి వారిని దూరపరిచాడు. పరిసయ్యులను, ధర్మశాస్త్రోపదేశకులను ఉద్దేశించి మాట్లాడినప్పుడు సున్నితంగా ఎప్పుడైనా మాట్లాడారా? యేసు ప్రభుల వారు, అయ్యో ముష్కరులారా, సున్నం కొట్టిన సమాధులారా, అంధులారా, వేషధారులారా, అసహనంగా వారిని గూర్చి ఎలాంటి మాటలు ప్రభు వాడినవి? అదే సమయమున వ్యభిచారి అయిన పాపాత్మురాలనే స్త్రీ వస్తే అమ్మా అని సంబోధించాడు, సున్నితంగా, సహనంగా, క్షమించినట్లుగా. కాబట్టి యెరూషలేం దగ్గర దేవాలయము అసహనం ప్రదర్శించాడు కాబట్టి సహనం లేనివాడా క్రీస్తుకి? అందుకు సహనమూర్తి యొక్క అసహనం అనవచ్చా? కాదు కదా. ఎక్కడ ఏ విధముగా మాట్లాడాలో, ఏ విధముగా వాళ్ళని గద్దించాలి, ఏ విధంగా హెచ్చరించాలి, ఏ విధముగా వారిని వారి యొక్క కష్టం రాకుండా చూడాలో ఆయనకి తెలుసు. కాబట్టి పరిసయ్యులు శాస్త్రులు చేసినప్పుడు వారిని సున్నం కొట్టిన సమాధులారా అన్నాడు. అదే పాపాత్మరాల స్త్రీ అంత పాపం చేసినప్పుడు కూడా అమ్మా నీ మీద ఎవ్వరు రాళ్ళు వేయలేదా అని కూడా అన్నాడు. అంత ప్రేమమూర్తి కదా. మనమంతా బాధలు, అవమానములు సహించాలి, కానీ పాపములు, తిరుగుబాటుని సహించకూడదు, ఖండించాలి. మనలో ఈ స్పష్టత రానంత వరకు అపరిపక్వమైన క్రైస్తవ్యమే అవుతుంది కదా. ఫినెహాసును గూర్చి దేవుడు చక్కటి మాట పలుకుతున్నాడు. ఉదాహరణగా, నేను ఓర్వలేకపోయిన దానిని ఫినెహాసు ఓర్వలేకపోవట చేత ఫినెహాసు పరిష్కారం చేశాడు ఆ సమస్యను. ఏమిటా సమస్య? ఇశ్రాయేలులు జరిగించిన లైంగిక విగ్రహారాధిక పాపములను బట్టి దేవుని కోపము ఇశ్రాయేలు పైన రగులుకొని వారిని నాశనం చేయటం మొదలుపెట్టినది. పాపము చేసిన వారిని చంపితేనే కానీ దేవుని కోపం చల్లారదని దేవుడు మోషేకు తెలియజేశాడు. అప్పుడు జిమ్రీ మరియు కోర్జీ అనువారు లైంగిక వ్యభిచారం జరిగించుచుండగా ఫినెహాసు వారిని చూసి సహించలేక ఈటితో పొడిచి మట్టిలోకి వెళ్ళేంతగా గట్టిగా పొడిచి చంపి పడేశాడు అక్కడే. అప్పుడు ఇశ్రాయేలులో నుండి తెగులు నిలిచిపోయింది. ఫినెహాసు చేసిన కార్యము దేవునిని సంతృప్తిపరిచింది. అందుచేత దేవుడు ఫినెహాసుతో తన నిత్య యాజకత్వ నిబంధనను ఆశీర్వదించాడు. సంఖ్యాకాండం 20:1-13 అతడు తప్పు చేస్తే సహించలేదు కాబట్టి అతనిని ఒక యాజకుడిగా ఆయనకి ఆహ్వానం పలికాడు దేవుడి. రీతిగా ఎటువంటి అన్యాయం, అక్రమం జరిగినా కానీ మనం చూసిన వాటి నుంచి మనం ఖండించి దేవుని మాటలను చెప్పగలిగితే ఫినెహాసులాగా అందరూ ఆశీర్వదించబడును గాక. ఆమేన్.